బోదే పత్తి లేదా ఎత్తు పత్తి అని అంటారు. అంటే సాల్ పత్తి లేక సాల్ తోట లాంటిది. కాకపోతే దీంట్లో అడ్డంగా గొర్రు తోలడం ఉండదు. నిలువు కూడా కొంతమంది తోలే వాళ్ళు తోలుకుంటారు, అంటే గడ్డి నివారణ కోసం అని, లేకుంటే గాలి వాడడానికి భూమి అని చెప్పి చేస్తూ ఉంటారు. దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే గాలి గిట్ల గట్టిగా వచ్చినట్లయితే చెట్లన్నీ వరిగిపోతూ ఉంటాయి. మిరప చెట్లు వరినారు వరిగినట్టే వరిగిపోతూ ఉంటుంది. దాన్ని మనం చిన్నగా ఉన్నప్పుడు అయితే నిలువ చేసుకోవచ్చు. ఇందులో గడ్డి అనేది ఎక్కువనే ఉంటుంది, ఎందుకంటే మనం అడ్డంగా అయితే గొర్రె తోలడానికి అవకాశం ఉండదు కాబట్టి, గ్యాప్ అనేది ఉండదు కాబట్టి కొంచెం గడ్డి ఎక్కువ ఉంటుంది. గడ్డి మందు వాడడం అనేది కూలీల ఖర్చు అయితే కొంచెం ఎక్కువ ఉంటుంది అచ్చుపత్తితో కంపేర్ చేసినట్లయితే. ఎవరైతే ట్రాక్టర్తో పాడేసగలిగే వాళ్ళు, లేదంటే మనం వాళ్ళు సొంతంగా ఆవులతో పాడేసే వాళ్ళైతే ఇది వేయకపోవడమే మంచిది. ఇలా వరిగిన చెట్లకు మాత్రం మనం కొంచెం చూసి ఇట్లా మట్టి దగ్గర చేసుకొని ఇట్లా మట్టితో నీళ్ళు పెట్టుకోవాలి. ఇంకొకటి, దీని వచ్చే ఈ ఆకుల బరువు వల్ల, మళ్ళీ ఒక కాయలు కాసే వాటి వల్ల చిన్నగా ఉన్నప్పుడు చెట్లు వేరు వ్యవస్థ ఇంకా పెరగదు కాబట్టి దాంతో కొంచెం ఈ చెట్లు వరిగిపోయే అవకాశం అనేది ఎక్కువగా ఉంటుంది. వీటి బరువుకు చెట్లు అయితే కొన్నిసార్లు ఎరిగిపోయే అవకాశం కూడా ఉంటుంది. బాగా వరగడం అని ఎరిగిపోవడం కొంచెం చూసి జాగ్రత్తగా లేపుకోవాలి. పార్లాంటి సాయంతో ఎర్తింగ్ అప్ అంటే ఇట్లా మట్టిని దగ్గర చేసుకోవాలి. ఇందులో గడ్డి బాగుండడం వల్ల దోమలు, పురుగులు లాంటివి కొంచెం పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే, ఈ చెత్తలో మనుషులు నడిచినప్పుడు కొంచెం చూసి నడుచుకోవాలి. ఇలా ఈ రేంజ్లో గడ్డి ఉన్నట్లయితే ఇందులో పాములు ఇట్లా ఉండే అవకాశం కూడా ఉన్నది. ఇలాంటి పత్తి అనేది ఎక్కువగా అయితే ఎక్కువగా అంటే బాడవ పొలాల్లో మనం పత్తి వేస్తాం కదా, అక్కడ కానీ వర్షాలు పడేటప్పుడు బాగా నడుస్తుంది, అలాంటి చోట వేసుకోవచ్చు. ఎందుకంటే చెట్లు కొంచెం ఎత్తు ఉండడం వల్ల నీళ్ళు మొత్తం ఎంత వర్షం పడ్డా సరే గ్యాప్ ఎక్కువ ఉండడం వల్ల ఈ కాలువలోకి వెళ్ళి కిందకి వెళ్ళిపోతూ ఉంటుంది. సో మన కింద కూడా అడ్డంగా ఇట్లా తోలుతూ ఉంటారు. అడ్డంగా తోలకుండా నిలువ ఉంచుకోవాలి వర్షం ఎక్కువ ఉన్న చోట్ల అయితే, ఎందుకంటే ఏ సాలు కాసాలు నీళ్ళు కిందకి వెళ్ళిపోవడం మంచిది నిలువ ఉండకుండా. దాంతో కొంతవరకు పురుగులు, దోమల నివారణ చేయొచ్చు. కానీ దీని మెయింటెనెన్స్ అయితే కొంచెం కష్టము, కొంచెం చెట్లు పెద్దగా అయ్యేంత వరకు. తర్వాత మళ్ళీ దీనికి మనం గడ్డి మందు కొట్టేటప్పుడు కూడా చూసి జాగ్రత్తగా కొట్టుకోవాలి. ఎలాగంటే, ఇప్పుడు ఇక్కడ గడ్డి ఉన్నది కదా, ఇక్కడ మనం గడ్డి మందు కొట్టేటప్పుడు ఇక్కడ వరకు పడేలాగా చూసుకోవాలి. మన స్పాట్ కొట్టిన ఎజిల్ లిక్విడ్ లాంటివి అయితే పైనుంచి కొట్టే గడ్డి మందు ఉంటాయి కదా, అవైతే పైనుంచి కొట్టుకోవచ్చు. అది కాకుండా స్పాట్ గడ్డి మందు కానీ లోయట్ కానీ కొట్టేటప్పుడు మాత్రం ఇక్కడ వరకు పడేట్టు చూసుకోవాలి. మరి చెట్టు దగ్గర పడొద్దు, ఎందుకంటే ఇది చిన్న లేత చెట్టు కాబట్టి ఇక్కడ పడేస్తే చెట్టు చనిపోయే అవకాశం అయితే ఉంటుంది. అండ్ ఈ గడ్డిలో ఇలాంటి చిన్న చిన్న మొక్కలు కూడా కొంచెం వెనక వచ్చిన మొక్కలు ఉంటాయి కదా, చావు మొక్కలు అంటాము. ఇవి మనం కొన్నిసార్లు అవపడం అనమాట. ఈ రేంజ్లో గడ్డి ఉన్నప్పుడు మనం గడ్డి మందు కొట్టేటప్పుడు ఇట్లా కొట్టి పైన ఇట్లా కింద కొడతాం కదా, ఒకటి ఇట్లా తిప్పేస్తే చెట్లు చనిపోయే అవకాశం ఉంది. సో గడ్డి మందు కొట్టేటప్పుడు స్పాట్ లాంటివి జాగ్రత్తగా కొట్టుకోవాలి. ఇలాంటి చిన్న చెట్లు అయితే గుర్తుపెట్టడం కష్టం, ఎందుకంటే పెద్ద చెట్లలో ఇలా ఈ రేంజ్లో గడ్డి ఉంటామో కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. ఈ పత్తి చెట్లు కొంచెం పెద్దగా అయినాక, మనం ముదిరినాక తర్వాత మనం గడ్డి మందు చెట్టు కాడ కింద పడ్డాయేం కాదు, ఇక్కడ దగ్గర ఏం కాదు, స్పాట్ కానీ ఏదైనా కానీ కాదు. ప్రజెంట్ ఏంటంటే లేత మొక్కలు కాబట్టి వాటి కాడ చాలా సున్నితంగా ఉంటుంది కాబట్టి చనిపోయే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసి వాడుకోవాలి. ఏమైనా గడ్డి మందులు కొన్ని పైనుంచి కొట్టే గడ్డి మందులు డోసేజ్ని చాలా జాగ్రత్తగా వాడుకోవాలి. ఎందుకంటే అడ్డవల్ల కొడితే మనకి ఇష్టమైన గడ్డి ముదిరింది కానీ డోస్ పెంచి కొడితే పత్తి అనేది మొత్తం ఎల్లో కలర్ అంటే పసుపు రంగులో మారిపోయే అవకాశం ఉంది. దానివల్ల పంట కూడా ప్రమాదం జరిగే అవకాశం అయితే ఖచ్చితంగా